నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచనాకి వచ్చిన వివరాలకు వెళ్తే తూర్పుగోదావరి జిల్లాలో గత 2 రోజులుగా చలి ప్రజల్ని గజగజ వణికిస్తుంది. గోపాలపురం, దేవరపల్లి, నలచెర్ల మండలాల్లో ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోవడంతో ఉదయం నుంచి పొగమంచు, చీకట్లో వర్షం కూడా కురుస్తుండడం వల్ల చలి తీవ్రత మరింత పెరిగింది. రహదారులపై మంచు కారణంగా రాకపోకలకు కూడా అంతరాయం ఏర్పడింది. వృద్ధులు, చిన్నారులు చలికి గజగజ వణుకుతూ తీవ్ర అవస్థలు పడుతున్నారు. అయితే మామిడి చెట్లు పూతకు వచ్చే సమయమందులో మంచు ప్రభావంతో ఎక్కువగా ఉండడంతో పూతలు పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఉదయం తెల్లవారుజామునే పనిలోకి వెళ్లే కార్మికులు కూడా మంచు ప్రభావంతో అష్టకష్టాలు ఎదుర్కొంటున్నారు. పొద్దున్నే పనిలోకి వెళ్తున్నాం, చల్లని వెళ్ళలేకపోతున్నాము, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. వర్షం కురిసినట్టు 8 గంటల దాకా పొద్దున్నే లేచి వెళ్తేనే కానీ మాకు పొట్ట వెళ్దాం. మంచి 3 రోజుల మట్టి గట్టిగా కురుస్తుంది, దారి కూడా కనపడతలేదు. ఈ పిల్లలు ముసలోళ్ళు కూడా వణికిపోతున్నారు. జీడిమాడి తోటలు తీసుకుంటే ఈ పూత మాడిపోద్దామని టెన్షన్గా ఉంటుంది. పొద్దున్నే పనిలోకి వెళ్తున్నాం, చల్లని వెళ్ళలేకపోతున్నాము, కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. వర్షం కురిసినట్టు 8 గంటల దాకా పొద్దున్నే లేచి వెళ్తేనే కానీ మాకు పొట్ట వెళ్దాం. మంచి 3 రోజుల మట్టి గట్టిగా కురుస్తుంది, దారి కూడా కనపడతలేదు. ఈ పిల్లలు ముసలోళ్ళు కూడా వణికిపోతున్నారు. జీడిమాడి తోటలు తీసుకుంటే ఈ పూత మాడిపోద్దామని టెన్షన్గా ఉంటుంది.